పురాతన చెట్టు మరియు సున్నితమైన గాలితో నిండిన పెద్ద నిశ్శబ్దమైన అడవిలో తెలివైన గుడ్లగూబ నివసించేది. అతను ఒక పురాతన ఓక్ చెట్టు యొక్క హాయిగా ఉన్న బోలులో తన ఇంటిని నిర్మించుకున్నాడు. గుడ్లగూబ తన జ్ఞానం మరియు ప్రశాంతమైన ప్రవర్తనకు ప్రసిద్ధి చెందింది. అతను రాత్రిపూట కూడా ఉండేవాడు. అంటే అతను తన రాత్రులు వేటలో గడిపాడు మరియు తన సౌకర్యవంతమైన గూడులో నిద్రపోయాడు. గుడ్లగూబ చెట్టుకు చాలా దూరంగా ఉల్లాసంగా కానీ అజాగ్రత్తగా ఉండే గొల్లబామ నివసించేది. గొల్లబామ రోజంతా భీకరంగా కిచకిచలాడుతూ పాడడానికి ఇష్టపడేది. ఆమె తన సంగీత సామర్థ్యాల గురించి గొప్పగా గర్వపడేది మరియు ప్రతి ఒక్కరూ తన పాటలను ఆస్వాదించారని నమ్మేది. ఒక ఎండ మధ్యాహ్నం గొల్లబామ తన చెట్టు దగ్గర కిలకిల రావడం ప్రారంభించినప్పుడు గుడ్లగూబ తన పగటి నిద్రలో స్థిరపడింది. ఆహ్లాదకరమైన కానీ భీకరంగా పాట అడవిలో ప్రతిధ్వనించింది. గుడ్లగూబ విశ్రాంతికి భంగం కలిగిస్తుంది. మొదట గుడ్లగూబ దానిని పట్టించుకోకుండా ప్రయత్నించింది. కానీ గొల్లబామ కిచకిచ పెద్దగా పెరిగింది. గుడ్లగూబ చివరకు తన బోలు నుండి తన తల బయటకు తీసి, ప్రియమైన గొల్లబామ, మీ గానం మనోహరంగా ఉంది, కానీ ఇది పగటిపూట, నాకు విశ్రాంతి కావాలి, దయచేసి మీరు వేరే చోట పాడగలరా అని కోరాడు. గొల్లబామ మాత్రం అది అవమానంగా భావించింది. నేను పాడటం ఎందుకు ఆపాలి? సూర్యుడు ప్రకాశిస్తున్నాడు మరియు అడవి సజీవంగా ఉంది. ప్రతి ఒక్కరూ నా పాటలను ఇష్టపడతారు మరియు మీరు కూడా ఉండాలి. బహుశా మీకు సంగీతం అర్థం కాకపోవచ్చు. గుడ్లగూబ నిట్టూర్చింది, కానీ ఓపిక పట్టింది. సంగీతం నిజంగా అందంగా ఉంది గొల్లబామ, కానీ ప్రతిదానికి సమయం మరియు స్థలం ఉంటుంది. మీరు ప్రస్తుతానికి ఆపివేసి నేను మేల్కొన్నప్పుడు చంద్రకాంతిలో మీ పాటను ఆస్వాదించగలను అని కోరాడు. గొల్లబామ నిరాకరించింది మరియు తన ప్రతిభను చూపిస్తూ మరింత భీకరంగా కిచకిచలాడడం ప్రారంభించింది. గొల్లబామ వినదని గ్రహించిన గుడ్లగూబ ఆమెకు గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నాడు. తెలివైన గుడ్లగూబ మెల్లగా మాట్లాడాడు. ఇంత అందంగా పాడిన మీకు దాహం వేయటం లేదా? నా బోలు లోపల ఒక మాయా అమృతం ఉంది. అది స్వరాలను మరింత తీయగా చేస్తుంది. మీకుంత కావాలా అని అడిగాడు. గొల్లబామ కళ్ళు ఉత్సాహంతో వెలిగిపోయాయి. మాయా మకరందమా? నేను కొంత కలిగి ఉండాలనుకుంటున్నాను. అది ఎక్కడ ఉంది అని అడిగింది. దగ్గరికి రండి అని గుడ్లగూబ ఆహ్వానించింది. గొల్లబామ చెట్టుపైకి మరియు గుడ్లగూబ బోల్లోకి ఆత్రంగా దూసుకుపోయింది. అతను ప్రవేశించిన క్షణంలో గుడ్లగూబ తన పదునైన తాళ్లతో గొల్లబామను బంధించింది. గుడ్లగూబ ఇలా పిలిచాడు, మూర్ఖపు గొల్లబామ, నీ అగౌరవం మరియు అహంకారం మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకువచ్చింది. తెలివైన జీవి ఇతరుల అవసరాలను వింటుంది మరియు గౌరవిస్తుంది. బహుశా ఈ పాఠం వినయం మరియు శ్రద్ధ యొక్క విలువను మీకు నేర్పుతుంది అని చెప్పాడు. గుడ్లగూబ భయపడిన గొల్లబామను విడిచిపెట్టింది. అది త్వరగా ఎవ్వరిని ఇబ్బంది పెట్టదని వాగ్దానం చేసింది. ఆ రోజు నుండి గొల్లబామ అడవి యొక్క లయను మరియు గుడ్లగూబ విశ్రాంతి అవసరాన్ని గౌరవిస్తూ సాయంత్రాల్లో మాత్రమే పాడేది. ఈ కథ యొక్క నీతి ఏంటంటే, ఇతరుల అవసరాలు మరియు సరిహద్దులను గౌరవించాలి, ఎందుకంటే అహంకారం తరచుగా ఇబ్బందులకు దారితీస్తుంది.